లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? వెస్టేజ్ చేస్తే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా కూడా బిజినెస్ చేసేవాళ్ళు హ్యాపీగా ఉన్నారా? జాబ్ చేసేవాళ్ళు హ్యాపీగా ఉన్నారా? జనరల్‌గా మనకు తెలిసిన మన ఫ్యామిలీ పరిధిలో ఇంకా బయట ఏటితోటి సంబంధం లేకుండా ఓన్లీ జాబ్ తోటే మనం పైకొచ్చాము. ఇంకా మాకు జాబ్‌లోనే లైఫ్ చాలా బావుంది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఇప్పుడు ఒక 50,000 శాలరీ వస్తుంది మనకి. 50,000 శాలరీ వస్తే 50,000కి మించి మనకు ఖర్చులవుతున్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు గానీ, రెంట్‌లు గానీ, ఇంట్లో ఖర్చులు గానీ, ఏదైనా షాపింగ్ గానీ, ఇంట్లో కావాల్సినయి లేకపోతే ఏదో ఒకటి అనుకోకుండా ఖర్చొస్తుంది. 50,000 వస్తే నెలకి ఎటు పోతున్నాయో కూడా తెలియట్ల. అంటే జాబ్‌లో మనము అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నాం. ఎందుకంటే ఒక నెలలో ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు, ఇంకో నెలలో తక్కువ ఉండొచ్చు. ఎక్కువైన నెలలో మనకి ఎక్కువ రమ్మంటే ఎక్కడి నుంచొస్తాయి? మనకి ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఉంటుంది. అంతేకాకుండా జాబ్‌లో మనం అనుకున్న శాలరీ మనం తీసుకోవాలన్నా ఎంత కష్టపడినా అంతే ఇన్‌కమ్ వస్తుంది. ఎందుకంటే మనకు ఫిక్స్డ్ శాలరీ ఉంది కాబట్టి. కానీ డైరెక్ట్ సెల్లింగ్‌లో మన వేస్టేజ్‌లో మనకు చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత ఇన్‌కమ్ ఉంది. అలానే మంచి ఫ్యూచర్ ఉంది. అది మనం చెప్పుకోవడం కాదు. ఇప్పుడు మనం ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ చెప్తే దీంట్లో ఏది బెస్ట్, ఇప్పటిదాకా నేనేం చేశాను, ఇప్పటి నుంచి ఏం చేయాలని ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. జనరల్‌గా ఎవరిమైనా కూడా జాబ్ చేయాలంటే ఏదైనా డిగ్రీ మన చేతుల్లో ఉండాలి. మినిమమ్ డిగ్రీ బీఎస్సీ గానీ, లేకపోతే బీటెక్ గానీ ఏదైనా. నువ్వేం చేసావు? ఏం చదువుకున్నా? ఏది నీ డిగ్రీ క్వాలిఫికేషన్ అని అడుగుతున్నారు. మనం బయటికెళ్తే జాబ్ చేయాలంటే. 10,000 శాలరీ ఇచ్చే వాళ్ళకి కూడా అడుగుతున్నారు మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అని. అంతే కదా! ఆ డిగ్రీ మనం చదవాలంటే 20-25 సంవత్సరాలు మినిమమ్ టైం పడుతుంది. అంతే కదా! డిగ్రీ కంప్లీట్ చేయాలంటే 10థ్ అయిపోయేసరికి మినిమమ్ 15-16 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్, నెక్స్ట్ బీటెక్ 21-22 ఇయర్స్ అవుతుంది మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే. 22 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేసి కష్టపడి చదివి ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వాలని కష్టపడతాం. జర్నీలు చేస్తాం. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి వాటిల్లో. అంతేకాకుండా ఇంకా ఫైనాన్షియల్‌గా కూడా ఖర్చు చేయంది ఎక్కడ చదువుతున్నాం? ఇప్పుడు మా పిల్లలు ఒకరు ఫస్ట్ క్లాసు, ఒకరు యూకేజీ. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకరు ఫస్ట్ క్లాస్‌కెళ్తారు, ఇంకొకరు సెకండ్ క్లాస్‌కెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్‌కెళ్ళే పాపకి 1,20,000 ఫీజు అవుతుంది. మినిమమ్ కొంచెం పర్లేదు బాగానే ఉంది స్కూల్లో చదివిపియాలంటే ఫస్ట్ క్లాస్‌కి 1,20,000. మనకొచ్చే శాలరీలు 60,000, 70,000 పర్ మంత్ వస్తున్నాయంటే ఎక్కువ. మ్యాక్సిమం ఇక్కడ సాఫ్ట్‌వేర్స్ మరి లక్షల్లో వచ్చేవాళ్ళంటే సరే, వాళ్ళకి కూడా మినిమమ్ అంటే 1,00,000, 1,50,000 మించి రాదు. వాళ్ళకి తగినట్టు వాళ్ళకి ఖర్చులుంటున్నాయి. ఇక్కడ మనకొచ్చే శాలరీ 50,000, 60,000 కానీ మన పిల్లల స్కూల్ ఫీజులే ఇద్దరు పిల్లలుంటే వాళ్ళకి 2,00,000 ఫీజు కట్టాల్సొస్తుంది. అంటే 4 నెలల శాలరీ అక్కడే పోతుంది. చూడండి మనం చదువుకున్న ఇప్పుడు అన్ని సంవత్సరాలు కష్టపడి చదువుతున్నాం. ఫైనాన్షియల్‌గా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. చివరికి మనం అనుకున్న జాబ్‌లో మనం సెటిల్ అవుతున్నామా? ఎవరమైనా కూడా మినిమమ్ మనం డిగ్రీ తీసుకొని బయటికెళ్తే ఇప్పుడు ఫ్రెషర్‌గా జాబ్‌కెళ్ళాలంటే చిన్న చిన్న కంపెనీలు ఏదైనా కంపెనీల్లో డిగ్రీ కంప్లీట్ చేసి మనం వెళ్తే మినిమమ్ 10,000-15,000 కంటే మించి శాలరీ ఇవ్వట్లేదు. ఎందుకంటే బయట మనకి వేకెన్సీస్ తక్కువైనాయి. వచ్చే స్టూడెంట్స్ ఎక్కువవుతున్నారు. అప్పుడు వాళ్ళకేమవుతది? జాబ్ మీద డిమాండ్ తగ్గుతది. ఎంత శాలరీ ఇచ్చినా కూడా జాయిన్ అయ్యే వాళ్ళు రెడీలో ఉంటారు. అందుకని మినిమమ్ 10,000కి 15,000 కంటే శాలరీ ఎక్కువ తీసుకోలేకపోతున్నా. అంత కష్టపడి అంత ఇన్వెస్ట్‌మెంట్ చేసి చదివినప్పటికి గూడా. 95% పీపుల్ జనరల్‌గా మనం చేసే చదువుకున్న చదువుకి చేసే జాబ్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేస్తున్నాం. బీటెక్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా బయట సాఫ్ట్‌వేర్ జాబ్ రాలేదంటే ఊర్లో మనకి సచివాలయం జాబుల కోసం ఎదురు చూసి రాసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతా హైదరాబాద్‌లో అశోక్ నగర్‌లో ఉండి, సాఫ్ట్‌వేర్ జాబులు ప్రిపేర్ అవుతా అమీర్పేటలో ఉండి, ఊర్లో గవర్నమెంట్ జాబులు పడినాయి అనంగానే అది ఎంతన్నా శాలరీ కానీ, సరే ఇన్ని రోజులు వెయిట్ చేసాం మనకు జాబ్ రాలేదు, ఏదో ఒకటి రానీలే ఖాళీగా ఉండడం కంటే అని చెప్పి దానికి పోటీ పడి లక్షల్లో పోటీ చేసి కొంతమందికే జాబ్‌లు వచ్చి మిగిలిన వాళ్ళు అక్కడ కూడా ఖాళీగా మిగిలిపోయారు. చూడండి మనం చదువుకున్న చదువు ఎక్కడ, చేసే జాబ్ ఎక్కడ? ఎవరమైనా కూడా 95% పీపుల్ అలానే ఉంది బయట ప్రజెంట్ సిచ్యుయేషను. మనం ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా మనకి అనుకున్న జాబ్ రాదు. మనం దాంట్లో సాటిస్ఫాక్షన్‌గా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే చాలినంత ఇన్‌కమ్ లేదు. మనం పెట్టిన పెట్టుబడి ఎక్కడ, మనం పెట్టిన టైం ఎక్కడ? ఎవరమైనా కూడా చూడండి. ఇక్కడ మనం చూస్తే జాబ్ చేసే వల్ల ఏ విధంగా ఉంటుంది? మనం టైం టు టైం ఫిక్స్డ్‌గా వెళ్తాం.
ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. అంటే మనం చేసే టైంని బట్టి మనకు శాలరీ ఇస్తున్నారు. ఒక ఎంప్లాయీకి ఎవరికైనా కానీ, అది ఒక మేనేజర్‌కే కానీ, మేనేజర్ అయినా కూడా 8:30కి వెళ్ళి పంచ్ కొట్టాలి. ఈవినింగ్ 5:30కి బయటికి రావాలి. వాళ్ళకున్న శాలరీ వరకే వాళ్ళకొస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మనం ఎవరిమైనా కూడా జాబ్‌లో ఒకరి కింద పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చినంత ఇన్కమ్ తీసుకోవాలి. టైం టు టైం వెళ్ళాలి, రావాలి. అంటే మన టైంని అక్కడ మనం అమ్ముకుంటున్నాం. కానీ ఇప్పుడు మన డైరెక్ట్ సెల్లింగ్‌లో బిజినెస్ ఓనర్వే కదా మనం ఎవరిమైనా కూడా. ఇప్పుడు మనమే ఉన్నాం. మనకు నచ్చిన టైంలోనే మనం బిజినెస్ చేసుకుంటున్నామా, లేకపోతే ఎవరైనా చేయమన్న టైంలో మనం చేస్తున్నామా? మనకి ఏదైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ ఫ్రీ టైంలో మనం ఎంచుకొని, ఎవరైనా కూడా 1 అవర్ దొరికే వాళ్ళు 1 అవర్, 2 అవర్స్ దొరికే వాళ్ళు 2 అవర్స్, 3 అవర్స్ ఉండేవాళ్ళు 3 అవర్స్, ఇలా మన కన్వీనియంట్ని బట్టి మనకు నచ్చిన విధంగా చేసుకుంటున్నాం. మనం ఇక్కడ బిజినెస్కి ఓనర్స్. అంటే మనకు పైన బాస్ ఎవరు ఉండరనమాట. అలానే మనకి టైం అనేది మల్టిప్లై అవుతుంది. ఇక్కడ మనం టైంని అమ్ముకుంటున్నాం జాబ్లో. వాళ్ళు ఇచ్చే ఫిక్స్డ్ టైంకి వెళ్తున్నాం, ఫిక్స్డ్ శాలరీ తీసుకుంటున్నాం. కానీ మన బిజినెస్లో మనకి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇన్కమ్. ఎంత ఎక్కువ టీం బిల్డ్ చేస్తామో మనకు అంత ఎక్కువ శాలరీ వస్తుంది. ఎంత ఎక్కువ బిజినెస్ చేస్తామో మనం అంత ఎక్కువ శాలరీ తీసుకోవచ్చు. ఒకే నెలలో మనం హైయెస్ట్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. కానీ జాబ్లో ఆ సిచ్యుయేషన్ ఉందా? మన పొజిషన్ మార్చుకోవడానికి ఫిక్స్డ్ ఉంటుంది కదా. అది ఏ విధంగా మన బిజినెస్లో టైం మల్టిప్లై అవుతుంది అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే జాబ్లో మనం టైం సేల్ చేస్తున్నాం అన్నాం. దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా కొత్తగా డిగ్రీ కంప్లీట్ చేసి మనం ఫ్రెష్గా వెళ్తే మినిమం 10 నుంచి 15,000 శాలరీ అనుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక నెలకి మనకి 4 రోజులు ఆదివారాలు వస్తున్నాయి, సండేస్. ఆ సండేస్ మొత్తం మీద ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఉంటుంది ఒక్కొక్క మంత్లో. ఈ విధంగా మనకి 5 రోజులు లీవ్స్ వెళ్తే ఇంక 25 రోజులు మనకి వర్కింగ్ డేస్. ఆ వర్కింగ్ డేస్లో మనకు వచ్చే శాలరీ 25 రోజులు డ్యూటీకి వెళ్తే మనకు వచ్చేది 10,000 శాలరీ. రోజుకి 8 గంటలే కదా జనరల్గా ఎవరికైనా కూడా వర్కింగ్ అవర్స్. ఆ 8 గంటలకి ఒక రోజుకి మనకు వచ్చే శాలరీ 400. అందులో 400 8 గంటలు పనిచేస్తే ఒక రోజుకి. అదే 1 గంట పనిచేస్తే మనకు వచ్చేది 50 రూపాయలు. చూడండి, ఇక్కడ మనం పెట్టే టైం బట్టి మనకు శాలరీ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు జాబ్లో ఎవరిమైనా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళకైనా ఇదే సిచ్యుయేషన్. ఫ్రెషర్ కాబట్టి ఇక్కడ 10,000 వస్తుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగితే ఇంకొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది. అప్పుడు మనకి ఒక రోజుకి కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది. అంతేగాని ఫిక్స్డే కదా. అది మార్చుకునేది మన చేతుల్లో ఉందా? మన చేతుల్లో ఏముండదు. ఇప్పుడు జాబ్ చేసే సిచ్యుయేషన్లో మనకి జాబ్ నచ్చకపోయినా, మనం మేనేజర్కి నచ్చకపోయినా, మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా పోయేది మన జాబే. అంతే కదా. ఎందుకంటే మనం బిజినెస్ అక్కడ జాబ్కి కంపెనీ ఓనర్స్ మనం కాదు, వాళ్ళ కింద ఒక ఎంప్లాయీ కాబట్టి వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏఐ టూల్ వచ్చింది. అది వచ్చిన తర్వాత చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఎక్కడికక్కడ లే ఆఫ్స్ అని, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీరు నెక్స్ట్ జాబ్ వేరే చూసుకోండి అని చెప్పి ఉన్నట్టుండి సడన్గా తీసేస్తున్నారు. చూడండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎవరికైనా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా మ్యారేజ్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే బాగా చూసుకుంటాడు, 1 లక్ష 2 లక్షల శాలరీ వస్తుందని వెతికి మరి ఏం ప్రాపర్టీస్ లేకపోయినా కూడా జాబుని చూసి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది, నువ్వు ఉన్నట్టుండి నువ్వు వెళ్ళిపో అంటే, ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఇంకా ఊళ్ళో ఏం ప్రాపర్టీస్ లేకుండా ఆ శాలరీ మీద డిపెండ్ అవుతున్నారు. సడన్గా జాబ్ పోతే సిచ్యుయేషన్ ఏంది? మళ్ళీ నెక్స్ట్ జాబ్ ఎప్పుడు వస్తుందో? ఎందుకంటే బయట డిమాండ్ జాబ్కి ఆ విధంగా ఉంది కాబట్టి. చూడండి, జాబ్ మీద డిపెండ్ అయ్యి చాలామంది లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం. కానీ ప్రజెంట్ జాబ్కున్న సిచ్యుయేషన్ అది బయట. అదే మనం వెస్టేజ్లో ఉన్నామంటే మన టైం అనేది మల్టిప్లై అవుతుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు 2,000 మంది మన టీం ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాంజనేయ సార్ కింద 7,000 మంది 8,000 మంది టీం ఉన్నారు. ఆ విధంగా మనమే నెట్వర్క్ బిల్డ్ చేసుకొని మనం ఒక 2,000 మంది టీం చేసుకున్నామంటే ఎవరికి వాళ్ళవే. ఇప్పుడు 2,000 మంది నేనే జాయిన్ చేస్తే నాకు 2,000 మంది అవుతారని ఏం లేదు. నాకు కావాల్సింది 6 మంది. 6 మందికి నాలెడ్జ్ ఇస్తా, సపోర్ట్ చేస్తా. వాళ్ళ ద్వారా డూప్లికేషన్ చేసుకుంటూ పైన ఉన్న వాళ్ళు కింద వరకు కూడా సపోర్ట్ ఇస్తూ, నాలెడ్జ్ షేర్ చేస్తూ మనం టీం బిల్డ్ చేసుకుంటే 2,000 మందిని చేసుకుంటే ఒక్కొక్కరు 8 గంటలు పని చేస్తే, అదే ఒక ఫుల్ టైం చేసేవాళ్ళు 8 గంటలు చేయొచ్చు కదా. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు 8 గంటల డ్యూటీ చేస్తూ, ఒక్కొక్కరికైతే కంపెనీ లాంగ్ ఉన్న వాళ్ళకి 2 అవర్స్ 3 అవర్స్ ఇంకా జర్నీకి పోతుంది. అంటే అక్కడ 11 అవర్స్ పైన వాళ్ళ టైం అనేది అక్కడ డ్యూటీ గురించి పెడుతున్నారు. కానీ ఇక్కడ మనం ఫుల్ టైం వేస్టేజ్ చేసే వాళ్ళం ఎవరైనా కూడా మినిమం 8 గంటలు చేయొచ్చు కదా. ఆ విధంగా మన వర్కింగ్ అవర్స్ చూస్తే
16,000 గంటలు ఒక్క రోజుకి. 16,000 గంటలు మనం పని చేస్తే ఇక్కడ జాబ్‌లో లెక్కేసుకున్నా కూడా 1 అవర్‌కి రూ. 50 వస్తుంది. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎక్కువే వస్తుంది మనం చేస్తే. ఇది యావరేజ్‌గా చూసుకుంటే ఎవరికి వాళ్ళుగా 8 గంటలు పని చేస్తే ఒక రోజుకొచ్చి 16,000 గంటలు. ఒక రోజులో మనకొచ్చే ఇన్‌కమ్ 8,00,000. అదే నెల మొత్తం మీద మనం చూసుకుంటే 30 రోజులకొచ్చేసి 2,40,00,000 చూసుకోండి. మనకొచ్చే ఇన్కమ్ మనం 2,000 మందితో టీమ్ బిల్డ్ చేసి జాబ్లో ఏ విధంగా కష్టపడుతున్నామో అందులో సగం కష్టపడినా కూడా మన వెస్టేజ్లో ఈజీగా ఇక్కడ సింపుల్గా డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే 2,40,00,000 ఇన్కమ్. మనం ఆ విధంగా నెట్వర్క్ని బిల్డ్ చేసి మనం చేసుకుంటూ వెళ్తే ఎంత సింపుల్ ప్రాసెస్ చూడండి. జాబ్లో ఎలాగో కష్టపడుతున్నాం, ఆ పడే కష్టంలో కొంచెం వెస్టేజ్లో పడినా మంచి లైఫ్ ఉంటుంది. ఇక్కడ జాబ్ చేయాలంటే మినిమం 8 to 12 అవర్స్ వర్కింగ్ అవర్సా, 8 అవర్స్ వర్కింగ్ అవర్స్, లేకపోతే కొంతమందికి జనరల్ షిఫ్ట్ అయితే 10 అవర్స్ కూడా వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మిగిలిన 1 or 2 అవర్స్ అటు ఇటు జర్నీ ఉంటుంది. ఇక్కడ 8 to 12 అవర్స్ మనం వర్క్ చేస్తున్నాం. అదే వెస్టేజ్లో మనం ఉంటే 4 గంటల నుంచి మినిమం 2 గంటల నుంచి అయినా ఎవరి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు, నాకు 2 గంటలే టైం ఉందంటే 2 గంటలే చేసుకోవచ్చు. అది మన చేతుల్లో పని. ఎందుకంటే అది నాలెడ్జ్ తీసుకోవడం కానీ మనం టీం తోటి మాట్లాడడం కానీ మన చేతుల్లో పని. ఇక్కడ 4 నుంచి 12 గంటల వరకు మనం వర్క్ చేసుకోవచ్చు. జాబ్లో అనేది టైం వేస్ట్ అవుతుంది, వెస్టేజ్లో టైం సేవ్ అవుతుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు వర్కింగ్ అవర్స్లో మనం వర్క్ చేస్తున్నాం 8 గంటల నుంచి 10 గంటల దాకా. మిగిలిన 2 అవర్స్ ఎక్కడ పోతుంది, టైం వేస్ట్ అవుతుంది. అది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నామా, ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పని చేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మేమైతే హైదరాబాద్ చింతల్లో ఉంటాం, మా హస్బెండ్ జాబ్ చేసేది ఇస్నాపూర్లో చేస్తారు. ఇక్కడ నుంచి మినిమం 3 అవర్స్ డైలీ జర్నీ పడుతుంది రాను పాను. ఆ టైం ఫ్యామిలీకి యూజ్ అవుతుందా, లేకుంటే అడిషనల్ ఇన్కమ్ తీసుకోవడానికి యూజ్ అవుతుందా, దేనికోసం యూజ్ అవుతుంది? టైం వేస్టే కదా. కానీ మన వెస్టేజ్లో మనం ఉన్నామంటే ఆ జర్నీ ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో మీటింగ్ ఉంది, మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ నుంచి 6 అవర్స్. కానీ ఆ 6 అవర్స్లో ఒక 1 అవర్ మనం యూట్యూబ్లో నాలెడ్జ్ తీసుకోవచ్చు కావాలనుకుంటే, ఇంకొక 1 అవర్ టీమ్ తోటి మాట్లాడుకోవచ్చు, లేదంటే మన పక్కన ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మనం పరిచయం చేయొచ్చు. ఆ విధంగా మన వెస్టేజ్లో మనం టైం సేవ్ చేసుకోవచ్చు. కానీ మనం జాబ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్ట్రా జర్నీ అవర్స్ అనేవి మనకి దేనికి యూజ్ అవ్వకుండా అక్కడ టైం అనేది మనకి వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పాను ఇక్కడ మన కంపెనీ వర్కింగ్ అవర్స్ ఉండేది 8 అవర్సే. కానీ రాను పాను జర్నీ ఉండడం వల్ల ఇక్కడ ఎక్స్ట్రాగా 2 to 3 అవర్స్ మనకు టైం వేస్ట్ అవుతుంది. అదే మనం వెస్టేజ్లో ఉన్నామంటే 2 to 4 అవర్స్ మినిమం వర్క్ చేసుకుని ఆ మిగిలిన టైంని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోవచ్చు, లేదంటే టీంలో ఉండే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఏ విధంగా కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వెస్టేజ్లో మనం 2 to 4 అవర్స్ మనకి టైం అనేది యూజ్ అవుతుంది. అది మనం వెస్టేజ్లో ఉన్నామంటే, అదే జాబ్లో ఉంటే మనకు ఆ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఆ జాబ్ చేసే వాళ్ళు కూడా వెస్టేజ్ని పార్ట్ టైంగా తీసుకోవాలన్నా కూడా, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు వెస్టేజ్ని పార్ట్ టైంగా తీసుకోవాలంటే వాళ్ళకి జర్నీలో ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది కదా. ఆ వేస్టెడ్ టైం కూడా మనం ఇక్కడ వెస్టేజ్లో పెట్టి మినిమం 2-3 అవర్స్, ఇప్పుడు ఇంట్లో ఉంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం, కానీ మనం బస్సులో ఉన్నాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే టైం కాదు అది. అక్కడ ఆ టైం కూడా మనం వెస్టేజ్లో పెట్టేసి పార్ట్ టైంగా వెస్టేజ్ని తీసుకున్నా కూడా ఈరోజు మనం వెస్టేజ్లో మంచి లైఫ్ తీసుకోవచ్చు. ఇక్కడ జాబ్లో ఎలాంటి వర్క్ ఉంటుంది, హార్డ్ వర్కే ఉంటుంది కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళైతే సిస్టంలో వర్క్ చేస్తారు. అయ్యే కొన్ని కెమికల్ కంపెనీస్ కానీ మెకానికల్ కంపెనీస్, హార్డ్వేర్ కంపెనీస్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ వర్క్, చాలా హార్డ్గా ఉంటుంది. ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేయాలి, ఏ వర్క్ మేనేజర్ చెప్తే ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. అది సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే కూడా కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు హార్డ్వేర్ వాళ్ళు అయితే కనుక కొంచెం చేతులతోటి బాడీకి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ వాళ్ళకి అయితే మైండ్కి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వకపోతే మేనేజర్స్కి పెనాల్టీ పడుతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికైనా కూడా జాబ్లో అనేది హార్డ్ వర్క్ చేస్తున్నాం మనం. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే స్మార్ట్గా వర్క్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇంట్లో ఉండి జూమ్ మీటింగ్స్ ద్వారా మన టీంకి నాలెడ్జ్ షేర్ చేయొచ్చు, ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడుకుంటూ చేయొచ్చు. ఒక బిజినెస్ ప్లాన్ చెప్పాలన్నా మనం జూమ్ లింక్ తీసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ విధంగా మనకున్న నాలెడ్జ్ని మనం పెంచుకుంటూ మన ఇంట్లోనే మనం ఉంటూ మంచి ఇన్కమ్ తీసుకునేదానికి సోర్స్ ఉందా?
మనం వెస్టేజ్లో ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇప్పుడు జాబ్లో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే చాలా కంపెనీస్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా ఆప్షన్ తీసేసి డైలీ రెగ్యులర్గా ఆఫీస్కి రమ్మంటున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఒక 1 వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమన్నా లేదు, పర్మిషన్ లేదు, కావాలంటే లీవ్ పెట్టుకో, లేకపోతే ఆప్షన్ లేదంటున్నారు. కానీ ఈరోజు మనకు వెస్టేజ్లో లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మన టైం మన చేతుల్లోనే ఉంది. మనం ఏ టైంలో పని చేయాలంటే ఆ టైంలో చేయొచ్చు. ఆ చేసి 1 or 2 అవర్స్ అయినా కూడా మనం కమిట్మెంట్ తోటి చేస్తే మనకి మంచి లైఫ్ స్టైల్ వస్తుంది. ఇంట్లోనే ఉండి స్మార్ట్గా స్మార్ట్ ఫోన్లో మనం నాలెడ్జ్ తీసుకుంటూ మన టీంకి నాలెడ్జ్ షేర్ చేస్తూ మంచి లైఫ్ లీడ్ చేసే అవకాశం మన బిజినెస్లో ఉంది. జాబ్ చేసే వాళ్ళకి టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉందా? ఎవరికైనా కూడా ఇప్పుడు ఒక మేనేజర్ పొజిషన్లోనే ఉన్నారు. మేనేజర్ పొజిషన్లో ఉన్నా కూడా ఈరోజు నేను లేట్గా వెళ్దాంలే, 10:30కి 11కి వెళ్దాంలే అనుకుంటారా? మేనేజరే పంక్చువాలిటీ మెయింటైన్ చేయకపోతే ఇంకా కింద ఉన్న వాళ్ళకి ఎలా వస్తుంది? అందుకని వాళ్ళు రెగ్యులర్గా టైంకి వెళ్ళి 8:30 కల్లా పంచ్ కొట్టాలి మార్నింగ్. లేట్ అయితే అక్కడ 1 అవర్ లేట్ పర్మిషన్ అనో, 2 అవర్స్ లేట్ అనో, డెఫినెట్లీ ఒక 5 మినిట్స్ లేట్ అయినా అక్కడ లేట్ అనేది మెన్షన్ చేయాలి. ఈ విధంగా ఎవరిమైనా కూడా మన టైం మన చేతుల్లో ఉండదు. అలానే మనం తీసుకోవాలన్న ఇన్కమ్ కూడా మన చేతుల్లో ఉండదు. మనకి ఏదైతే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉందో అదే మనం ఆ మంత్ శాలరీ. ఆ మంత్లో మనకి ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయని ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్ ఉంది, సమ్మర్లో కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయి ఉంటుంది, అన్ని అకేషన్స్ ఏ ఒకటి ఉంటాయి కాబట్టి. అలానే పిల్లల స్కూల్ ఫీజులు అవి ఉంటున్నాయి. అవి ఉండడం వల్ల మనకి జాబ్లో నాకు ఈ మంత్ ఎక్కువ ఖర్చు ఉంది, ఎక్కువ మనీ ఇవ్వమంటే మనకి ఇస్తారా? ఇవ్వరు. కానీ మనం వెస్టేజ్లో ఉన్నామంటే మన టైం మన చేతుల్లోనే ఉంటుంది. అలానే మనకు కావాల్సినంత ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఏదైనా అకేషన్కి వెళ్ళాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజే ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్, ఒక 1 వీక్ లీవ్ కావాలంటే ఆడిట్ టైం అయితే కనుక లేదు, 1 వీక్ చాలా కష్టం, ఫుల్ ఆడిట్, ఫుల్ టైట్ ఉంది, కావాలంటే ఒకరోజు తీసుకోవాలంటే 2 రోజులు తీసుకో, అంతకుమించి ఇచ్చేదానికి లేదంటారు. అలాంటి సిచ్యుయేషన్ జాబ్లో. ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటా, టూర్కి వెళ్ళాలన్నా మనకు పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే అక్కడ మనకి జాబ్కి వెళ్ళాలి కంపల్సరీ, ఎందుకంటే పైన వర్క్ ప్రెషర్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మనకు నచ్చిన టైంలో మనం పని చేసుకుంటాం. ఒక 1 వీక్ మనం ఏదైనా ట్రిప్ వెళ్ళేది ఉంది, ఆ 1 వీక్ పని ముందే సగం వర్క్ కంప్లీట్ చేస్తాం, వెళ్ళొచ్చిన తర్వాత సగం వర్క్ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే అది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. ఈ విధంగా మన టైం మన చేతుల్లోనే ఉంటుంది, మనకు నచ్చిన టైంలో మనం చేసుకోవచ్చు. అలానే మనీ ఫ్రీడమ్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇన్కమ్ ఉంది వెస్టేజ్లో, కానీ మనం చెయ్యట్లేదు, మనకు రావట్లేదు. బయట అయితే ఇన్కమ్ ఉంది కదా. ఈరోజు 1,60,00,000 హైయెస్ట్ ఇన్కమ్ వెస్టేజ్లో. ఏసియా కంట్రీలోనే హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ త్రూ వెస్టేజ్ ఓన్లీ. అది గూగుల్లో కూడా ఎవరు సెర్చ్ చేసినా కూడా వస్తుంది. అలానే మన బిజినెస్లో చాలామంది లీడర్స్ హౌస్ వైఫ్లు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు లక్షల్లో మినిమం 3-4 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక హౌస్ వైఫ్గా ఉన్న బీబీ మేడం, అంగన్వాడీ ఆయాగా చేసే 3rd క్లాస్ ఆమె, కరోనా టైంలో ఆ జాబ్ కూడా పోతే ఊరికెళ్ళి బస్సు కండక్టర్ ద్వారా వెస్టేజ్ పరిచయం అయ్యి ఈరోజు వెస్టేజ్లో 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు వెస్టేజ్లో ఇన్కమ్ తీసుకుంటుంది 3rd క్లాస్ చదివి. చూడండి, ఎంత మనీ కావాలన్నా మన చేతుల్లోనే ఉంది, ఎంత టైం పని చేయాలో మన చేతుల్లోనే ఉంది. మనకి నచ్చిన టైంలో చేసుకోవచ్చు. వాళ్ళు రమ్మన్న టైంలో మనం వెళ్ళడం అవసరం లేదు. మనం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కూడా ఫ్యామిలీని చూసుకుంటూ మనకున్న ఫ్రీ టైంలో వెస్టేజ్ చేసుకునే అవకాశం ఇది. అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. జాబ్లో ఫిక్స్డ్ టైం ఫిక్స్డ్ మనీ అని చెప్పాం కదా, అంతే కదా. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం అది ఏ విధంగా ఉంటుందని. మన వెస్టేజ్లో అయితే అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ మనీ. మనకు నచ్చిన టైము అది 1 అవర్స్ కానీ 2 అవర్స్ కానీ, లేకపోతే నేను ఈరోజు 10 గంటలు పని చేసుకుంటా అంటే ఆ 10 గంటలు మనం పని చేసుకోవచ్చు హ్యాపీగా. అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి. అలానే మనకి ఈ నెలలో బాగా బిల్ చేసి బాగా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే అది కూడా మన చేతుల్లోనే ఉంది. బాగా కంపెనీకి బిజినెస్ ఇస్తే మనకు మంచి శాలరీ వస్తుంది. ఇక్కడ మనం జాబ్ చేసినంత కాలం వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, అంతే కదా. జాబ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా జాబ్కి వెళ్ళినంత కాలమే ఇన్కమ్ వస్తుందా? రిజైన్ చేసిన రోజు జాబ్ ఇన్కమ్ వస్తుందా? లేకపోతే ఏదైనా అనుకోని సిచ్యుయేషన్లో మన జాబ్ పోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, లే ఆఫ్స్ అవుతున్నాయి. లే ఆఫ్స్ అయిన టైంలో ఇప్పుడు జాబ్ చేస్తున్న టైంలో మంచి జాబ్ అని ఆ అమ్మాయి ఎవరో ఒకరినిచ్చి మ్యారేజ్ చేసి ఉంటారు. కానీ జాబ్ పోయింది, నీ జాబ్ పోయింది, నీకు మంచి జాబ్ అని ఇచ్చాము, ఈరోజు జాబ్ లేదంటే తిరిగి మనకు ఆ జాబ్ వస్తుందా? పని చేసినంత కాలమే జాబ్లో అనేది యాక్టివ్ ఇన్కమ్. ఏదైనా అనుకోని సిచ్యుయేషన్లో మనం లేకుండా పోయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి పింఛన్ వస్తుంది, కానీ ఉన్న శాలరీ ఎక్కడా రాదు.
అంటే ఈరోజు మనం హ్యాపీగా వర్క్ చేస్తున్నాం కాబట్టి శాలరీ వస్తుంది. ఏదైనా కొంచెం అనుకోని సిచ్యుయేషన్, ఏదైనా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది 1 or 2 months, మనకి ఏదైనా సిక్ లీవ్స్ ఉన్నంత రోజులు ఇస్తారు శాలరీ పే చేసి. సిక్ లీవ్స్ అయిపోయినాయి, నెక్స్ట్ ఏం చేస్తారు, లాస్ ఆఫ్ పే పెడతారు. అంటే మనకు ఆ మంత్ ఇన్కమ్ ఆగిపోతుంది. ఆ మంత్ మనకి ఫ్యామిలీ ఎలా లీడ్ అవ్వాలి చూడండి. ఎవరైనా కూడా జాబ్ మనం యాక్టివ్గా ఉండి జాబ్ చేసినంత కాలమే, డ్యూటీకి వెళ్ళినంత కాలమే వచ్చేది మనకి యాక్టివ్ ఇన్కమ్. మనం డ్యూటీకి వెళ్ళలేని రోజు కూడా మనం బెడ్ మీద ఉన్నంత కాలం వెస్టేజ్లో ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అది ఎలా అంటే మనం ఉన్నంతకాలం ఈరోజు మనం కష్టపడి యాక్టివ్గా పనిచేసే టైంలో మనం నెట్వర్క్ని బిల్డ్ చేసి కొంత లీడర్స్ని మనం తయారు చేసి మనలాగా మనం వాళ్ళని తయారు చేసుకుంటే రేపటి రోజున మనం పని చేయలేని రోజు మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ వెస్టేజ్లో ఆ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. చాలామంది లీడర్స్ మెయిన్గా వెస్టేజ్ని ఎందుకు చేస్తున్నారంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసమే వెస్టేజ్ని ప్యాషన్గా తీసుకొని చేయడం జరుగుతుంది. జనరల్గా ఇక్కడ మనం చూస్తే 50% యూత్ అనేవాళ్ళు ఇండియాలో చాలామంది జాబులు లేకుండా నిరుద్యోగులుగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకు తెలిసిన మన ఫ్యామిలీ మెంబర్స్లోనే, మన సరౌండింగ్స్లో చదువుకొని, ఇప్పుడు నేనే ఉన్నా, నేను హౌస్ వైఫ్ని, నేను చదువుకునేది బీటెక్. నేను బీటెక్ 2013లో అయిపోయింది నాది. చదువుకునేటప్పుడు అందరం బాగా కష్టపడి చదువుకుంటాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్, పిల్లలు, ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని సిచ్యుయేషను. జాబ్కి వెళ్ళాలంటే ఇప్పుడు నేను వెళ్ళట్లేదు, కానీ వెళ్ళాలనుకున్నా కూడా చాలామందికి బయట జాబ్ డిమాండ్ ఎక్కువైపోయేసి జాబులు దొరక్క ఏదో చిన్న చిన్న జాబులకు పోయేవాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. అలాంటి జాబులు లేని వాళ్ళు కూడా చాలామందిని చూస్తున్నాం. అంటే 50% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మన ఇండియాలో. కానీ ఈరోజు మన నెట్వర్క్ మార్కెటింగ్లో, మన వెస్టేజ్లో ₹1 పెట్టుబడి పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం లైఫ్ ఇవ్వచ్చు. అది ఏ విధంగా అంటే మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది. 18 years అబవ్ ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ₹1 కట్టకుండా మెంబర్షిప్ తీసుకోవచ్చు. దీనిలో ఓన్లీ మనం ఫోన్ ఉంటే చాలు, ఫోన్ ద్వారా నాలెడ్జ్ తీసుకోవచ్చు. నెట్వర్క్ని మనం బిల్డ్ చేసి కంపెనీకి మనం టర్న్ ఓవర్ ఇస్తూ స్లోగా చేసుకున్నా కూడా ఒక 1 or 2 years కష్టపడితే వాళ్ళ జాబ్లో కంటే వచ్చే లైఫ్ కంటే మనం వెస్టేజ్లో మంచి లైఫ్ ఇవ్వచ్చు. ఈ విధంగా మన ఇండియాలో మనం అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. మనం వెస్టేజ్లో ఉన్నామంటే మన చుట్టూ ఉండే నలుగురికి కూడా మనం లైఫ్ ఇచ్చే అవకాశం వెస్టేజ్లో ఉంది. అదే జాబ్లో మనం ఇవ్వగలుగుతామా? ఏదైనా రెఫర్ చేస్తాం, వీలుంటే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ వెస్టేజ్లో మనం ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 25 years కష్టపడి మనం ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాం, ఒక 1 lakh శాలరీ వస్తుంది జాబ్లో. అప్పుడు మనం హ్యాపీ లైఫే కదా, ఎందుకంటే 1 lakh శాలరీ వస్తుంది, గవర్నమెంట్ జాబ్, ఓకే, ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ ఇప్పుడు మనం వెస్టేజ్లో ఇక్కడ 25 years మనం కష్టపడి చదవనవసరం లేదు. మనం 25 years తర్వాత డైరెక్ట్గా వచ్చి ఏమీ చదువుకొని జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా కూడా ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చి 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి చదువు క్వాలిఫికేషన్ లేదు, నీకు డిగ్రీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. చేయాలన్న ఒక కమిట్మెంట్ ఉంటే చాలు. ఈ విధంగా మనం వెస్టేజ్లో 1 lakh శాలరీ తీసుకోవచ్చు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. మన జాబ్లో సరే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత నామినీ ఫెసిలిటీ ఉందా? నా తర్వాత నా బాబుకి జాబ్ కంటిన్యూ అవుతుందిలే, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి జాబ్ చేశాను కదా, కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను అన్న భరోసా ఉందా? లేదు, నామినీ ఫెసిలిటీ లేదు గవర్నమెంట్ జాబ్లో కూడా. కానీ ఈరోజు మనకి వెస్టేజ్లో నామినీ ఫెసిలిటీ ఉంది. మనం ఉన్నంతకాలం మనకి ఇన్కమ్ ఇస్తూ మన నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా తర్వాత మా హస్బెండ్కి నామినీ కింద వస్తుంది, మా హస్బెండ్ తర్వాత పిల్లల్లో ఒకరికి వస్తుంది. ఇప్పుడు మేమిద్దరం ఉండగానే పిల్లలు పెద్దగా అయ్యారు, డైరెక్ట్ పిల్లల్లో ఒకరు కన్వర్ట్ చేయొచ్చు మా తర్వాత. ఇలా 3 తరాల వరకు ఇన్కమ్ వచ్చే అవకాశం వెస్టేజ్లో ఉంది. ఈ విధంగా మనం వెస్టేజ్లో చేసుకుంటే నామినీ ఫెసిలిటీ అనేది ఉంటుంది. మన నెక్స్ట్ జనరేషన్కి మన ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది. ₹1 పెట్టుబడి లేకుండా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకుంటూ కూడా మన నెక్స్ట్ జనరేషన్కి మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. కానీ ఈరోజు జాబ్ చేసేవాళ్ళు ఆ విధంగా నెక్స్ట్ జనరేషన్కి ఉన్న శాలరీని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? లేదు. జాబ్కి వెస్టేజ్కి ఉన్న డిఫరెన్స్ అది. ఇప్పుడు చెప్పింది అదేనండి, జాబ్లో నామినీ ఫెసిలిటీ అనేది లేదు నెక్స్ట్ జనరేషన్కి, కానీ వెస్టేజ్లో మనకి నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఉంది, నామినీ ఫెసిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి
ఇక్కడ మనకి జాబ్లో నెక్స్ట్ జనరేషన్కే లేదన్నో ఇంక 3 తరాల ఇన్కమ్ ఎక్కడొస్తుంది జాబ్లో, నో ఆప్షన్ కదా. అదే మనం వెస్టేజ్లో ఉన్నామంటే 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంది, 3 తరాల వరకు మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు వెస్టేజ్లో ప్రతి ఒక్కరూ ఎందుకు చేస్తున్నారంటే ఈ 3 జనరేషన్స్ ఇన్కమ్ కోసమే చేస్తున్నారు. మనకి వెస్టేజ్లో ట్రావెల్ ఫండ్ కానీ, హౌస్ ఫండ్ కానీ, కార్ ఫండ్ కానీ, మనం తీసుకునే ఇన్కమ్ కానీ మన వరకే కాదు, మన నెక్స్ట్ 3 జనరేషన్స్కి కంటిన్యూ అవుతుంది. అందుకని అందరూ కూడా వెస్టేజ్లో కష్టపడి ఎందుకు చేస్తున్నారంటే, నేను ఈరోజు జాబ్ చేస్తున్నా కూడా నేను కష్టపడినా నా పిల్లలకి కష్టం రాకూడదు, నేను వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు పార్ట్ టైంగా కూడా తీసుకొని వెస్టేజ్ చేస్తున్నారు. వెస్టేజ్లో మంచి లైఫ్ ఉందని అర్థమైతే ఈరోజు రిజైన్ చేసి కూడా వెస్టేజ్ చేస్తున్నారు, ఫుల్ టైం వెస్టేజ్. ఈ విధంగా 3 తరాల ఇన్కమ్ కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడడం జరుగుతుంది. ఇదండి నెట్వర్క్ మార్కెటింగ్, ది పవర్ ఆఫ్ వెస్టేజ్ అంటే. ది మోర్ లగ్జరీ కార్స్ ఎక్కడున్నాయి, లగ్జరీ కార్స్ ఎక్కువ ఏ బిజినెస్లో వచ్చాయి అంటే ఓన్లీ వెస్టేజ్ అండి. అది ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఈ 0 స్టేజ్లో నుంచి వచ్చి కూడా కార్ డ్రైవ్ చేసుకునే క్యాబ్ డ్రైవర్ల దగ్గర నుంచి కూడా చేతిలో రూపాయి పెట్టుబడి లేకుండా వచ్చి ఈరోజు మన వెస్టేజ్లోకి వచ్చి లగ్జరీ కార్స్, BMW కార్ కానీ, లేకపోతే మనకున్న టాప్ కార్స్ ఏదైతే ఉన్నాయో వాల్వా కార్ కానీ, ఏదైనా కూడా నెంబర్ ఆఫ్ లగ్జరీ కార్స్ మన వెస్టేజ్ కంపెనీ మన డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తుంది. ఇదండి ది పవర్ ఆఫ్ వెస్టేజ్ అంటే. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు 5 లక్షలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళైనా కూడా లగ్జరీ కార్ తీసుకోరు ఎవరు. 3-4 లక్షలు, 5 లక్షలు, ఎక్కువ అంటే 10 లక్షలకు మించి పెట్టట్లా. ఎందుకంటే కార్కి ఇంతే చాలు, ఆ మిగిలిన ఇన్కమ్ ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసుకుందాంలే అనుకుంటున్నారు. కానీ ఈరోజు మనకు వెస్టేజ్లో మనం ఉన్నామంటే మనకి లగ్జరీ కార్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అది మన కంపెనీ మనకి ఇచ్చిన ఎక్సలెంట్ ఆపర్చునిటీ డెఫినెట్గా. ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారంటే ది పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, అది వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ ద్వారానే. అదేవిధంగా అంటే 21st సెంచరీ తర్వాత ఫాస్ట్గా గ్రో అయ్యే బిజినెస్ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఫ్యూచర్ని ఎస్టిమేషన్ వేసి ముందుగానే చెప్పడం జరిగింది. చూడండి వెస్టేజ్లో మంచి లైఫ్ ఉంది, మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత బిజినెస్ ఉంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఇప్పటికైనా కూడా మనకి ఏదైనా డౌట్గా ఉంటే కన్ఫామ్గా